వెయిట్ గెయిన్ అన్నది అంత ఈజీగా ఎందుకు అయిపోతున్నారు అన్నది ఒక చిన్న మ్యాథ్స్ ద్వారా తెలుసుకుందాం. చూసినట్టయితే ఒక 100 ఎక్స్ట్రా క్యాలరీస్ కానీ రోజులో తీసుకున్నారు అంటే నెలలో ఖచ్చితంగా ఒక 1/2 kg పెరిగే అవకాశం చాలా ఉంది. మగవాళ్ళకి కావాల్సింది 2000 నుంచి 2500 కిలో క్యాలరీస్ మాత్రమే రోజుకి. అలానే ఆడవారికి అయితే 1600 నుంచి 2000 మాత్రమే. అయితే ఎప్పుడైతే ఈ ఎక్సెస్ ఒక 100 క్యాలరీస్ ఎక్సెస్ తీసుకుంటేనే ఇంత డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, కొద్దిగా ఎక్సర్సైజ్ లేని సెడెంటరీ లైఫ్ లో ఉంటూ కూడా ఎక్సెస్ తీసుకున్నారు అంటే ఎంత వెయిట్ అన్నది నెలలో మీరు పెరుగుతారు అన్నది అర్థం చేసుకోండి. మనం సింపుల్ గా ఒక కప్ ఆఫ్ రైస్ కి ఎన్ని క్యాలరీస్, కుక్డ్ రైస్ ఒక కప్ అంటే ఒక 150 గ్రామ్ రైస్ వచ్చేటప్పటికి 180 క్యాలరీస్ ఉంటుంది అనమాట. అయితే ఆ చిన్న కప్ కాకుండా మనం ఎంత తింటున్నాం రోజులో అన్నది అర్థం చేసుకోండి. జనరల్ గా అందరికి హెల్తీ వాళ్ళకి ఒక 2 కప్స్ ఆఫ్ రైస్ పర్ డే, అంటే చిన్న కప్స్ అంటే ఒక 150 గ్రామ్ కి 2 కప్స్ అయితే కుక్డ్ రైస్ అయితే సరిపోతుంది. అది సెడెంటరీ వాళ్ళు. కొద్దిగా యాక్టివ్ గా బాగా విగ్రస్ గా పనిచేసేస్తారు, ఎండలో తిరుగుతారు, బరువులు మోస్తారు అనుకున్న వాళ్ళకైతే 2 to 3 కప్స్ పర్ డే మాత్రమే కావాలి. కానీ ఏమీ లేకుండానే ఎక్కువ రైస్ అన్నది ఇంటేక్ జరుగుతుంది అనమాట. 4 to 5 కప్స్ కన్నా ఎక్కువ తీసేసుకుంటున్నారు రైస్. దానివల్ల చాలా ఫాస్ట్ గా వెయిట్ అన్నది బాగా గ్రో అయిపోతున్నారు అనమాట. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రైస్ అన్నది కల్ప్రిట్ కాదండి, ఎక్సెస్ తీసుకోవడం అన్నదే చాలా ప్రాబ్లం అని గమనించారు. కాబట్టి ఈ ఈక్వేషన్ మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడైతే కొద్దిగా 100 క్యాలరీస్ ఎక్కువ తీసుకున్నా సరే నువ్వు నెల తిరిగితే 1/2 kg పెరుగుతున్నావు అంటే, మీరు కానీ ఒక 100 క్యాలరీస్ లేకపోతే ఒక 300 క్యాలరీస్ కానీ తక్కువ తీసుకున్నారనుకోండి, తీసుకోవాల్సిన దానికన్నా వెయిట్ లాస్ అవడానికి, ఫ్యాట్ లాస్ అవడానికి చాలా ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ.